అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఒక సేవకుడిగా మీరు దీవించబడాలని, మీ కన్నీరు నాట్యముగా మార్చబడాలని, ఏ స్థలాల్లో అయితే మీరు కుప్పకూలిపోయారో, ఏ స్థలాల్లో అయితే అవమానపరచబడ్డారో అక్కడ ఘనమైన సాక్షిగా నిలబడాలని కోరుకుంటూ ఈ మాటలు అనుభవపూర్వకంగా మీతో పంచుకుంటున్నాను. మనుషుల్ని ఎక్కువ నమ్మకండి. ఎందుకంటే ఎటు గాలి వేస్తే అటు మారిపోతారు. ఇప్పుడు బాగానే మాట్లాడతారు, రేపు వారు శత్రువులుగా మార్చబడతారు. ఇప్పుడు ప్రేమిస్తారు, రేపు అవసరం తీరిపోయిన తర్వాత ద్వేషిస్తారు. ఇప్పుడు అభిమానిస్తారు, రేపు వాళ్ళే రాళ్ళు విసురుతారు. అందుకే మనిషి కోసం క్లుప్తంగా ఒక మాట చెప్పమంటే నేను ఒకటి చెప్పనా? ఏ ఎండకు ఆ గొడుగు పడతారు అవకాశవాదులు. అలాంటి మనుషుల మీద ఆధారపడితే మన జీవితాలు ఖచ్చితంగా ప్రమాదంలో పడతాయి. ఈరోజు చాలా మట్టికి నేను చెప్పగలను, మీ కన్నిటికి కారణం ఎవరో తెలుసా? మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమించారో వారే మీ కన్నిటికి కారణమయ్యారు. కానైనా ఏమీ దుఃఖపడద్దు, నా ప్రభు మీ పక్షాన్ని నిలబడతారు. అందుకే దావీదు మహాభక్తుడు అనుభవంతో రాస్తూ అంటున్నాడు, కీర్తనలు 118:8 చదవగలిగితే, మనుష్యులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకే దావీదు మహాభక్తుడు అంటాడు కదా, నేను ప్రేమించాను, వారు నా మీద ద్వేషాన్ని చూపించారు. నేను మంచి చేశాను, వారు నాకు కీడు చేశారు. మనుషులు ఎట్లా ఉంటారని కలలో కూడా ఊహించలేదన్నట్లు అతడు చక్కటి మాటల కీర్తనలో రాయించాడు. ఈ సంగమా, నిజమే, ఎంతోమంది భక్తుపరులు మనుషుల ద్వారా ఎన్నో శోధనలు అనుభవించారు. మీకు తెలియంది కాదు, యేసేబు హృదయాన్ని గాయపరిచింది ఎవరో తెలుసా? బయట వ్యక్తులు ఎవ్వరూ కాదు, తన సొంత అన్నలే, రక్త సంబంధులే యేసేబుని చంపాలని ప్రయత్నం చేశారు. కానీ యేసేబులో ఉండే గొప్ప విషయం ఏంటి చెప్పనా? వాటి కోసం ఆలోచించకుండా ప్రభు కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాడు. దేవుడు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడంటే, ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడు అదే దేశానికి ఉన్నతమైన అధికారిగా దేవుడు మార్చాడు. ఈరోజు మీలో చాలామంది మనుషులు పెట్టిన గాయాలు, మనుషులు మిమ్మల్ని ఎక్కడైతే దూషించారో అవన్నీ ఆలోచించి అనవసరంగా వారిని ప్రేమించేనే, అనవసరంగా వారిని దగ్గరికి చేర్చుకున్నానని పదే పదే ఆలోచించి మీ సమయాన్ని పాడు చేసుకోకండి. మనుషులంతే, ఏ రోజు ఎట్లా ఉంటారో మనకు తెలియదు కదా. తప్పంతా మనదే. మనమే ఎక్కువ గుడ్డిగా నమ్మాం, మనమే వారిని భుజాల మీద ఎక్కించుకున్నాం, మనమే వారిని గుండెల్లో పెట్టుకుని పూజించాం. ఈరోజు వాటన్నిటిని పక్కన పెట్టి నీ హృదయాన్ని బాగు చేయాలనుకున్న ప్రభు వైపు చూడగలిగితే, అందరి కళ్ళ ముందర నా ప్రభు మిమ్మల్ని హెచ్చించడానికి ఒక బలమైన ప్రణాళికను దేవుడు వేస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. నేను కూడా ఒకప్పుడు మనుషుల మీద ఆధారపడిన వాడిని. నా చేతిలో చేయేసి అన్నారు కదా, నీకే కొదువ ఉండదు, మేమందరం ఉన్నాం కదా అన్నారు. వారే ఈరోజు నా హృదయాన్ని గాయపరిచేవారుగా మార్చబడ్డారు. అయినను ఇంకా ఈరోజు నేను క్షేమంగా ఉన్నానంటే కారణం అంతా ఒకటే, నేను ప్రభు వైపు చూశాను. మనుషుల మీద ఆధారపడితే నేను ఒంటరిగా మార్చబడతానని నాకు తెలుసు. అందుకే నా పూర్తి విశ్వాసం ప్రభు మీద పెట్టుకున్నాను. కనుకే నా ఒంటరి ప్రయాణాల్లో ప్రభు నాకు బలమైన విజయాలు ఇచ్చారు. నన్ను నేను గణపరచుకోవడం కోసం చెప్పట్లేదు సుమి, నా పక్షాన నిలబడిన దేవుడు ఎంత ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడో, ఆయన ఆశ్రయించిన వారిని ఏ స్థితిలో పెడతాడో అనుభవంతో చెప్తున్న మాట. మిమ్మల్ని కూడా ఆయన విడిచిపెట్టడు. అధికారులను నమ్మకండి సుమి, వారు వాడుకొని వదిలేస్తారు. మనుషులను నమ్మకండి సుమి, అవసరం తీరాక వదిలేస్తారు. కానీ మన ప్రభు ఎట్లాంటి వాడు తెలుసా? నిన్ను హెచ్చించాలని, నీ కన్నీరు తొడవాలని, ఈరోజు నీ కుటుంబాలు విస్తరింపబడాలని ఒక బలమైన ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే మీరు ప్రభుని ఆశ్రయించండి. దావీదు కూడా ప్రభుని ఆశ్రయించాడు. సౌలు తరుగుతున్నప్పుడు కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. ఎవరి సహాయాన్ని కోరలేదు కానీ ప్రభు వైపు చూచాడు. అందుకే ఎంతో గొప్ప ఉన్నతమైన రాజుగా బైబిల్లో లిఖించబడ్డాడు. ఈరోజు మీ జీవితాలు ప్రభుకి ఇవ్వండి. మనుషులను, అధికారులను నమ్మకండి. దేవుని ఆశ్రయించండి. దేవుడే మిమ్మల్ని నిలబడతారు. గాడ్ బ్లెస్ యూ.